5 అడుగుల 7 అంగుళాల ఎత్తు, 34, 28, 34 బాడీ సైజ్. కుర్రకారు మతిపోగొట్టే అందం, యువకులను ఆకర్షించే చిరునవ్వు అన్నీ కలిపితే లేటెస్ట్ సెన్సేషన్ మీనాక్షి చౌదరి. మీనాక్షి చౌదరి నటి అవ్వకముందు ఏం చేసేది? ఆవిడ అందాన్ని మాత్రమే చూస్తున్న మనకి తెలియని ఎమోషనల్ స్టోరీ ఏమిటి? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్లబోయే ముందు మీనాక్షి చౌదరి నటించిన చిత్రాల్లో దేని గురించి మీరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు? విశ్వంబర, సంక్రాంతికి వస్తున్నాం. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీనాక్షి చౌదరి హర్యానాలో జన్మించింది. ఆమె మిస్ ఇండియా 2018 పోటీలో పాల్గొని తరువాత తెలుగు, తమిళం మరియు హిందీ చిత్రసీమలో ప్రముఖ పాత్రలతో నటించడం ద్వారా పాపులర్ అయ్యింది. హర్యానాలోని పంచకుల అనే ప్లేస్ లో ఫిబ్రవరి 1, 1997న జన్మించిన మీనాక్షి చౌదరి హర్యానా సంస్కృతి సాంప్రదాయాలు కలిగిన మధ్యతరగతి కుటుంబానికి చెందినవారు. ఆమె విద్యాభ్యాసం సెయింట్ సోల్జర్ ఇంటర్నేషనల్ కాన్వెంట్ లో జరిగింది. ఆమె చదువుతో పాటుగా పాఠశాల స్థాయిలోనే విద్యతో పాటుగా అన్ని రంగాల్లో ప్రతిభ కనబరిచింది. తన పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత మీనాక్షి డెంటల్ సర్జరీలో బ్యాచిలర్ డిగ్రీ చేసింది. ఈమెకు వైద్య రంగంపై మక్కువ ఎక్కువ. గ్లామర్ ప్రపంచంలోకి ఆమె అడుగు పెట్టినప్పుడు తన కుటుంబం సహకరించలేదు. ముఖ్యంగా ఆమె తండ్రి ఈమె ప్రపంచానికి పూర్తి భిన్నంగా ఉన్నారు. అయితే కొన్ని రోజులకు ఆమెకు గ్లామర్ ఫీల్డ్ పై ఉన్న ఆసక్తిని తెలుసుకుని మళ్లీ తనను ప్రోత్సహించడం మొదలుపెట్టారు. 2018 అందాల పోటీలలో ఫెమీనా మిస్ ఇండియా హర్యానా టైటిల్ను గెలుచుకుంది. దీంతో ఆమె విజయానికి ఇదే మొదటి మెట్లయింది. ఫెమీనా మిస్ ఇండియా 2018 పోటీలో ఆమె ఫస్ట్ రన్నర్ గా నిలిచింది. తమిళనాడుకు చెందిన అనుక్రీతి వాస్ టైటిల్ను త్రుటిలో కోల్పోయింది. దీనితో పాటు ఆమె మిస్ ఫోటోజెనిక్ సబ్ టైటిల్ను గెలుచుకుంది. దీంతో ఆమె లైఫ్ ఇంకోలా మలుపు తిరిగింది. కొంతకాలం తర్వాత ఆమె యాంగాన్, మయన్మార్లో జరిగిన మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018 పోటీలో మిస్ గ్రాండ్ ఇండియాగా భారతదేశం తరఫున ఆ పోటీలకు వెళ్ళింది. మీనాక్షి మిస్ పాపులర్ సబ్ కాంటెస్ట్లో టాప్ 5కి చేరుకోవడం ద్వారా చరిత్ర సృష్టించింది. చివరికి మొదటి రన్నర్-అప్గా కూడా మీనాక్షినే నిలిచింది. ఆమె సాధించిన ఈ పోటీలో ఇంతటి ఉన్నత స్థాయికి చేరుకున్న మొదటి భారతీయ మహిళగా గుర్తింపు పొందింది. అంతర్జాతీయ రంగంలో ఆమె సాధించిన విజయాన్ని భారతదేశమంతా సంబరంగా జరుపుకున్నారు. తర్వాత ఆమె సాధించిన విజయాలకు మిస్ ఇండియా ఆర్గనైజేషన్ ఆమెకు అవార్డు ఇచ్చింది. మీనాక్షి చౌదరి యొక్క ఫిల్మోగ్రఫీ బహుళ భాషలలో విభిన్న పాత్రలను పోషించడంలో ఆమె అంకిత భావం కనిపిస్తోంది. 2024 నాటికి ఆమె తెలుగు, తమిళం మరియు హిందీలలో 7 చిత్రాలలో నటించింది. తన అందంతో తిరుగులేని నటిగా గుర్తింపు పొందింది. 2019లో అప్ స్టార్ట్లో హిందీ చిత్రం వీర్ స్నేహితురాలు, 2021 ఇచ్చట వాహనములు నిలుపురాదు తెలుగు సినిమా మీనాక్షి మీను యాదవ్, 2022 కిలాడి తెలుగు సినిమా పూజ, 2022 హిట్ ది సెకండ్ కేస్ తెలుగు ఆర్య, 2023 కొలై తమిళం లీలా బోర్కర్, 2024 గుంటూరు కారం తెలుగు మూవీ రాజీ, 2024 సింగపూర్ సెలూన్ తమిళం నీలా అక నిలోవెలియాల్, 2024 ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ తమిళం శ్రీనిధి, 2024 లక్కీ భాస్కర్ తెలుగు మూవీ సుమతి, 2024 మట్కా, 2024 మెకానిక్ రాకీ సినిమాల్లో నటించింది. రాబోయే రోజుల్లో విశ్వంబర, సంక్రాంతికి వస్తున్నాం వంటి సినిమాలు రానున్నాయి. చూడాలి మరి ఈ సినిమాలు అమ్మడికి ఎలాంటి హిట్ ఇస్తాయో. అయితే రీసెంట్గా మీనాక్షి చౌదరి త్వరలోనే అక్కినేని ఇంటికి కోడలిగా వెళ్లబోతోందంటూ ఓ వార్త సోషల్ మీడియాను షేక్ చేసింది. కింగ్ అక్కినేని నాగార్జున మేనల్లుడు సుశాంత్, మీనాక్షి చౌదరి డేటింగ్లో ఉన్నారంటూ ప్రచారం జరిగింది. వీరిద్దరూ త్వరలో వివాహం చేసుకోబోతున్నారంటూ వార్తలు కూడా వైరల్ అయ్యాయి. ఇందులో వాస్తవమేంతో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ప్రస్తుతం వీరిద్దరికీ సంబంధించిన వార్త ట్రెండింగ్లో ఉంది.